శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి కుజగ్రహ ప్రభావం సుమారు 64 రోజుల పాటు మకర రాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది అని పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారు ఇప్పుడే ఈ నెల నుంచే మంచి స్థితిలోకి రావడం జరిగింది. అంటే ఏళ్ళనాటి శని మిగతా గ్రహాలన్నీ కూడా ఫేవర్గా ఉండడం, ముఖ్యంగా కుజుడు ఈ రాశి వారికి ఒక విధంగా బాధకుడు అయినప్పటికీ కూడా మకర రాశి అందే కుజుడు ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు. దాన్ని బట్టి ఏంటంటే ఈ మకర రాశి వారికి కుజుడు వృత్తికారకుడిగా కాకుండా వీడి జీవితంలో పైకి రావాలన్నా, సమర్థవంతంగా ఎదగాలన్నా ఈ మకర రాశి వారికి శని అనుగ్రహం ఎలాగా ఉండాలి, దాంతోపాటు
కుజగ్రహ అనుగ్రహం కూడా ఉండవలసిందే. ఉంటేనే వీళ్ళు ధైర్యంగా చిన్న స్థాయి నుంచి ఉత్తమ పై స్థాయికి వెళ్ళే జాతకులు ఎవరన్నా ఉన్నారంటే కేవలం మకర రాశి అందే ఉంటారు. చాలామంది ఒక సాధారణ రియల్టర్గా, ఈ భవన కార్మికుడుగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించి చాలా గొప్ప 50-100 కోట్ల ప్రాజెక్టులు కూడా చేపట్టే స్థాయికి చాలామంది ఎదగడం చూస్తే ఈ మకర రాశి వారికే ఈ కుజ శని గ్రహాల అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, లేదంటే పరిశ్రమలు, ఈ రంగాల్లో ఎక్కువగా ఈ మకర రాశి వారు ఉంటారు. వీళ్ళ కంపల్సరిగా ఆ స్థాయిలో ముందుగా కార్మికుడిగా ప్రవేశించి దాని తర్వాత కార్మిక నాయకుడిగా ఎదిగి దాని తర్వాత అటు రాజకీయ రంగంలో వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటే వారే స్వతహాగా పరిశ్రమలు ఇలా స్థాపించి వెంచర్లు, కన్స్ట్రక్షను, విల్లాసో కట్టి చాలా వరకు అంటే వారు బాల్యంలో చిన్నతనంలో పడిన కష్టాలు, వాళ్ళు తల్లిదండ్రులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చూడటం వల్ల వీళ్ళు 10 మందికి ఇటువంటి లోటు లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే వ్యాపారాలు అనుకుందాం, వ్యాపారం అయినా కూడా అందులో కొంత ప్రజలకి ఉపయోగపడతారు, వారు లాభం పొందుతుంటారు. కాబట్టి అటువంటి స్థితిలో మనకి ఈ రాశి వారికి ఇప్పుడు మళ్ళా గత కొంతకాలంగా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా పెద్దగా ఇంచుమించుగా కరోనా తర్వాత ఈ రాశి వారికి పెద్దగా అభివృద్ధి వచ్చినట్టు కనబడలేదు. అంటే ఇంచుమించుగా వీళ్ళకి జన్మశని నడుస్తుండగానే కరోనా స్టార్ట్ అవ్వడం, ఈ జన్మశని అంతా కూడా దాంతో నడిచి దాని తర్వాత కూడా పెద్దగా వీళ్ళు ఏదైతే వృత్తి రంగాల్లో ఉంటారో అవి ఆ పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం జరిగింది. ఆ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా వీళ్ళని మళ్ళా ఫామ్లోకి, వెలుగులోకి రాసే విధంగా ఈ టైం స్టార్ట్ అయింది. మరి కుజుడు సప్తమ స్థానంలో ఉంటూ అటు దశమ స్థానాన్ని, అంటే దశమ స్థానంలో కుజగ్రహ ప్రభావం ఉంటే వాళ్ళు మార్కెటింగ్ రంగంలోనూ రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ ఉంటారు. అందువలన దశమ భావంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు కాబట్టి ఆ భావాన్ని చూడటం, అలాగే సప్తమంలో ఉండి రాశి మీద వీక్షణ, తన ఉచ్చస్థానాన్ని వీక్షించడం వలన జాతకుడు ఒక విధమైన ఎనర్జీ పొందుతూ ఉంటాడు. అంటే తను ఏదైతే గతంలో ఒక ధైర్యాన్ని కోల్పోయి ఉండొచ్చు, ఒక సామర్థ్యాన్ని, ఒక ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండొచ్చు. అంటే ఈ విధంగా అతను మానసికంగా, శారీరకంగా ఒక ధైర్యాన్ని పుంజుకొని మళ్ళీ తిరిగి యాక్టివ్గా మారడం జరుగుతుంది. అది ఏజ్తో సంబంధం లేదు. ఒక 60 రావచ్చు, 70 రావచ్చు, 30 రావచ్చు, 18 రావచ్చు, ఏదైనా మళ్ళా ఉత్సాహంగా మారడం జరుగుతుంటుంది. అంటే శని భగవానుడు జాతకుడిని కృంగదీసి నశింపజేస్తుంటే దాన్ని మళ్ళీ తిరిగి మొలకెత్తే విధంగా, అభివృద్ధి చెందే విధంగా కుజుడు సహకరిస్తూ ఉంటాడు. అటువంటి కుజుడు రాశిని, ధనస్థానాన్ని వీక్షించడం వల్ల మొత్తం మీద అటు వృత్తిభావం యాక్టివేట్ అయింది, కుటుంబ స్థానం యాక్టివేట్ అయింది. యాక్టివేట్గా తను కూడా ఉత్సాహంగా మారడం వల్ల చాలా వరకు జాతకుడు నూతన ఉత్సాహంతో తను ఎన్నుకున్నటువంటి రంగంలో తిరిగి మళ్ళా పుంజుకొని మళ్ళా కొత్త జీవితం ప్రారంభిస్తే ఇక్కడ నుంచి మళ్ళా ఎదుగుదల ప్రారంభమవుతుంది. దానికి రాష్ట్రాధిపతి శని కూడా సహకరించడం, అలాగే ముఖ్యంగా అదృష్టాన్ని ఇచ్చే గురువు కూడా మరి భాగ్యం నుంచి రాశిని వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడు కొత్త జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించడానికి కారణమవుతుంది. ఏదైనా కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది. సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగ్రహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకి బలహీనతలు, వ్యసనాలు, అలాగే వాయువు దోషం ఉండడం వలన రుణాలు నుంచి బయటపడకపోవడం, పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న
దుస్థానంలో ఉన్న కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు 100% ఉంటాయి. సో దక్షిణ దిక్కు మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నా, కోర్టు సమస్యలున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా, స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకరి ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం మీరు అద్దింట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా, దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరిగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవరీత్యా కనబడుతుంది. స్వస్తి.